నల్లమల్ల అడవుల నిశ్శబ్దంలో దట్టమైన ప్రకృతి మధ్యలో వేల ఏళ్లుగా ఒక మహాశక్తి దాగి ఉంది. అదే శ్రీశైల క్షేత్రం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకవైపు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి, మరోవైపు అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబిక అమ్మవారు ఒకే చోట వెలిసిన ఏకైక పవిత్ర స్థలం ఇది. అసలు ఈ నల్లమల్ల అడవుల మధ్యలో కృష్ణానది ఒడ్డున ఈ క్షేత్రం ఎలా మొదలయ్యింది? శాతవాహనులు, కాకతీయులు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి గొప్ప వీరులు ఈ గుమ్మం ముందు ఎందుకు తల వంచారు? ఇష్టకామేశ్వరి అమ్మవారి రాతి విగ్రహం మనిషి చర్మంలా ఎందుకు మెత్తగా ఉంటుంది? అక్క మహాదేవి గుహలో ఇప్పటికీ వినిపించే ఆ ఓంకార నాదం ఎక్కడి నుండి వస్తుంది? ఈరోజు మనం మన 12 జ్యోతిర్లింగాల ప్రయాణంలో 2వ జ్యోతిర్లింగమైన శ్రీశైల క్షేత్రం యొక్క ఎవ్వరికీ తెలియని రహస్యాలు మరియు చరిత్రను తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నల్లమల్ల అడవుల మధ్యలో ఉండే ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని అంటారు. ఇక్కడ స్వామివారు మల్లికార్జునుడిగా, అమ్మవారు భ్రమరాంబికగా భక్తులను అనుగ్రహిస్తారు. పురాణాలు చెప్పేదాని ప్రకారం ఈ క్షేత్రం యొక్క ప్రశస్తి త్రేతాయుగం నుండి ఉంది. కుమారస్వామి తన పెళ్లి విషయంలో కోపించి క్రౌంచగిరి పర్వతంకి వెళ్లిపోగానే తన బిడ్డ పైన ప్రేమతో శివపార్వతులు ఇక్కడికి వచ్చారు. అమ్మవారు మల్లిక అంటే జాస్మిన్ ఫ్లవర్లా, శివుడు అర్జున అంటే తెల్లని తెల్లమద్ది చెట్టులా ఇక్కడ వెలిశారు. ఇందుకే ఈ స్వామివారికి మల్లికార్జున స్వామి అనే పేరు వచ్చింది. కుమారస్వామిని శాంతించడానికి వచ్చిన ఆ తల్లిదండ్రులు తన బిడ్డ కోసం ఇక్కడే ఆగిపోయారు. ఈ క్షేత్రం యొక్క మరో ప్రత్యేకత అమ్మవారి శక్తిపీఠం. రాక్షసుడైన అరుణాసురుని అంతం చేయడానికి అమ్మవారు కోట్ల కడి భ్రమరాలుగా అంటే తేనెటీగలుగా అవతరించి వచ్చారు. అందుకే అమ్మవారిని భ్రమరాంబిక అమ్మవారు అని పిలుస్తారు. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఒకే చోట ఉండడం వల్ల ఇక్కడ శివశక్తి ఐక్యం పూర్తిగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి రాయి, ప్రతి రంపం ఒక చరిత్రను చెప్తుంది. గుడి చుట్టూ ఉన్న ప్రాకారం, గోడపైన ఉన్న శిల్పాలు చూస్తే అప్పటి శిల్పులు ఎంతో గొప్ప కౌశల్యంతో దీనిని నిర్మాణించారు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ కేవలం దేవుళ్ళు మాత్రమే కాదు, సింహాలు, ఏనుగులు మరియు యుద్ధ తంత్రాలు కూడా చెక్కారు. శ్రీశైల క్షేత్రం కేవలం ఒక గుడి మాత్రమే కాదు, ఇది గొప్ప తాంత్ర విద్యలకి మరియు ధ్యాన క్షేత్రానికి నిలయం. అది శంకరాచార్య వారు ఇక్కడికి వచ్చినప్పుడు శివానంద లహరి అనే గొప్ప గ్రంథాన్ని రాశారు. ఇక్కడ ఉన్న పాతాళ గంగలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని నమ్మకం. కృష్ణానది ఇక్కడ చాలా లోతుగా నిశ్శబ్ద పరువులు తీస్తుంది. ఈ నది మధ్యలో బోట్లో వెళ్తే అక్క మహాదేవి గుహలు వస్తాయి. ఈ గుహలు కోట్ల ఏళ్లుగా ఉన్నాయి. అక్కడ ఉన్న నిశ్శబ్దాన్ని మీరు గమనిస్తే మీ గుండె చప్పుడు మీకు వినిపిస్తుంది. అక్కడ ఉన్న ప్రకృతి సిద్ధ శివలింగం దగ్గర ధ్యానం చేస్తే మనిషి తన ఆత్మతో తనని తను కలుసుకుంటారు అని యోగ శాస్త్రం చెప్తుంది. శ్రీశైలంలో మరో వింతైన విషయం ఇష్టకామేశ్వరి అమ్మవారి విగ్రహం. దట్టమైన అడవుల మధ్యలో ఉండే ఈ విగ్రహాన్ని మీరు తాకితే అది రాతి విగ్రహంలా కాకుండా మనిషి చర్మంలా మెత్తగా ఉంటుంది. ఇది మన పూర్వీకులకి ఉన్న రాస విజ్ఞానానికి ఒక తరక నిదర్శనం. ఎన్నో యుద్ధాలు, ఎన్నో దాళ్లు జరిగిన ఈ క్షేత్రం ఇప్పటికీ తెర తలుపులు తీయని రహస్యాలు ఎన్నో దాచుకుంది. శిఖరేశ్వరం నుండి గుడి గోపురాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు అని భక్తులు నమ్ముతారు. అంటే అక్కడున్న క్షేత్ర బలం, ఆ కోటి ప్రకంపనలు మనిషి మనస్సు, శరీరాన్ని మూసేస్తాయి. శ్రీశైలం అంటే ఒక క్షేత్రం మాత్రమే కాదు, అది మన ధర్మానికి ప్రతీక. నల్లమల్ల అడవుల మధ్యలో ఓం నమ శివాయ అనేది కేవలం ఒక మంత్రం కాదు, అది మన ఆత్మకి ఒక ప్రశాంతత. పురాతన కాలం నుండి శ్రీశైల క్షేత్రం గొప్ప రాజుల మరియు చక్రవర్తుల పరిపాలనలో వర్ధిల్లింది. శాతవాహన రాజుల నుండి మొదలుకొని పల్లవులు మరియు గొప్ప కాకతీయ రాజైన గణపతి దేవవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ గుడి అభివృద్ధి కోసం ఎన్నో కానుకలు సమర్పించారు. ప్రత్యేకంగా విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయ వారు ఇక్కడ మహామండపం నిర్మించి తన భక్తిని చాటుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారి సన్నిధిలో తన తల దాచుకున్న తర్వాత తన రాజ్యంలో ఉన్న కష్టాలు తొలగిపోయాయని చరిత్ర చెప్తుంది. ఈ రాజులు కట్టిన గోపురాలు మరియు ప్రాకార గోడలపైన ఉన్న శిల్పాలు చూస్తే మన తెలుగువారి నిర్మాణ చతుర్యం ప్రపంచంలో ఏ ఇంజనీరింగ్ కంటే తక్కువ కాదు అని మనకు అర్థమవుతుంది. శ్రీశైలంలో ఉన్న మరో అద్భుతమైన విషయం ఇక్కడికి వచ్చిన సిద్ధులు మరియు యోగుల ప్రభావం. నల్లమల్ల అడవుల్లో ఇప్పటికీ ఎన్నో గుప్త గుహలు ఉన్నాయి. అక్కడికి సాధారణ మనుషులు వెళ్లడం అసాధ్యం. ఈ గుహల్లో సిద్ధులు రాసవడ విద్య ద్వారా లోహాలని బంగారంగా మార్చేవారు అని మరియు మనుషుల శరీరాన్ని వజ్రంలా మార్చేవారు అని కథలున్నాయి. ఇక్కడ ఉండే పాతాళ గంగ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ఎందుకంటే ఆ నీరు దట్టమైన అడవుల్లో ఉన్న ఎన్నో మూలికలని తాకుతూ ప్రవహిస్తుంది. ఇందుకే ఈ నీటిలో స్నానం చేస్తే శరీర వ్యాధులే కాకుండా మానసిక వ్యాధులు కూడా తొలగిపోయాయి. మనిషి కొత్త ఉత్సాహంతో తిరిగి వెళ్తారు. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు. శ్రీశైలంలోని ఈ రహస్యాలు కేవలం ప్రారంభం మాత్రమే.
మనం ఇప్పుడు 2వ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాం, కానీ మనం ముందు ఉన్న 3వ జ్యోతిర్లింగం ఇంకా ప్రత్యేకమైనది. అదే ఉజ్జయిన్ మహాకాళేశ్వర్. కాలానికి కాలమైన ఆ మహాకాలుడు ఎందుకు దక్షిణముఖంగా ఉన్నారు? అక్కడ ప్రతిరోజు జరిగే భస్మారతి వెనుక ఉన్న ఆ భయంకరమైన మరియు పవిత్రమైన నిజమేంటి? మహాకాళేశ్వరుడి గుడి దగ్గర యాంటీ క్లాక్ వైజ్ మ్యాగ్నెటిజం ఉందని సైన్స్ ఎందుకు చెప్తుంది? ఈ రహస్యాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండాలి. కాబట్టి ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.